సో హే గైస్, వన్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కృష్ణ టెక్. సో ఛానల్ ఫస్ట్ టైం వచ్చాను, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలా బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసేది పెట్టుకోండి. సో ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ జాబ్ అయితే తీసుకుని వచ్చాను. సో ఇది వచ్చి పార్షియల్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఆఫీస్, అంటే ఇది హైబ్రిడ్ మోడ్. కొన్ని మంత్స్ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు, కొన్ని మంత్స్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేస్తారు. సో ఇది వచ్చి మన హైదరాబాద్ లొకేషన్లో అయితే స్పాట్ అవ్వడమే జరిగింది జాబ్ అయితే. దీనికి వచ్చి మనకు స్టార్టింగ్ శాలరీ చెప్పుకుంటే 2.5 నుంచి 4.5 దాకా ఉంది, మంచి శాలరీ. సో ఈ జాబ్ చెప్తే మీకు అనిపిస్తుంది కానీ శాలరీ చూడగానే మంచి శాలరీ ఇస్తారు కదా, ఈ జాబ్ కూడా అనిపిస్తుంది. సో దీనికి ఫస్ట్ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే 12th పాస్ నుంచి ఎన్ని గ్రాడ్యుయేట్స్, డిప్లొమా గ్రాడ్యుయేట్స్ కానీ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు, నో ఇష్యూస్ అని చెప్పి మెన్షన్ చేయడమే జరిగింది. సో ఇప్పుడు మనం ఈ జాబ్ రోల్ ఎవరు రిలీజ్ చేశారంటే ఒక మంచి మన రెప్యూటెడ్ కంపెనీ అయితే రిలీజ్ చేయడమే జరిగింది. సో అదేంటంటే ఫస్ట్ ఈ జాబ్ నౌకరీలో స్పాట్ అవ్వడమే జరిగింది మనకైతే. సో ఇక్కడ చూసుకోవచ్చు, కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అని ఒక రోల్. సో కస్టమర్కి సర్వీస్ చేయడం. సో అందుకే నేను జాబ్ రోల్ చెప్పినా కూడా శాలరీ చెప్పే మీరు మంచి జాబ్ అనుకుంటారు. సో బీపీఓ కిందకి వస్తాయి, ఇదైతే చార్ట్ అండ్ కాల్ సెంటర్ కిందకి వస్తాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు 0 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, అంటే మీరు మధ్యలో లాంగ్ స్టడీ వదిలేసిన చేసినా కూడా మీరు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో ఆల్రెడీ చెప్పేసాను, సాలరీ 2.25 to 4.5 lakhs. హైబ్రిడ్ జాబ్ అని అందుకే చెప్పాను. సో మీరు కొన్ని రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్, కొన్ని రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు. సో ఇక్కడ చూసుకోవచ్చు కోల్కతా, మధ్యప్రదేశ్ అని చెప్పి ఇట్లా ఉన్నాయి. హైదరాబాద్ కూడా మెన్షన్ చేశారు. సో అందుకే నేను హైదరాబాద్ కూడా చెప్తున్నాను ఈ జాబ్. సో ఇది 270 జాబ్స్ అయితే ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. సో అప్లికేషన్ చూసి ఏమనుకోండి. సో ఇది రీఓపెన్ అయితే అవ్వడమే జరిగింది, అందుకే పాత అప్లికేషన్స్ కూడా ఉండడం అయితే ఉంది కాబట్టి అప్లై చేసుకోవడం అయితే మర్చిపోకండి. సో ఇప్పుడు దీని చూసుకుంటే మనకి దీనికి అప్లికేషన్ ప్రాసెస్ అప్లై కొడితే కాదు. సో ఇక్కడ మనకి అప్లికేషన్ ఇచ్చారు ఫామ్, ఆ ఫామ్ ఫిల్అప్ చేస్తే మన దాని లింక్ అది కాపీ చేసి మనం ఓపెన్ చేస్తే మనకి ఇట్లయితే రావడమే జరుగుతుంది ఫామ్. సో దాంట్లో మనం డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. సో దానికన్నా ఫస్ట్ మన ఈ జాబ్ రోల్స్ గురించి చూసుకుంటే రిక్వైర్డ్ క్యాండిడేట్స్ ప్రొఫైల్ ఇక చూసుకుంటే హెచ్ఎస్సి పాస్డ్ అంటే 12th పాస్డ్, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ బోత్ క్యాన్ అప్లై అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఒకవేళ మీరు మిస్ అయినా కూడా. సో ఎక్సలెంట్ వర్బల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ అయితే ఉండాలని చెప్పి. నో ప్లానర్ లీవ్ ఫర్ అప్కమింగ్ 3 months ఆఫ్టర్ జాయినింగ్. సో 3 months దాకా మీరు లీవ్ అయితే తీసుకోవద్దని మెన్షన్ చేస్తారు. సో తీసుకుంటే మీరు అయితే అవుట్ అయిపోతారు, మళ్ళీ మిమ్మల్ని తీసేస్తారు. 9 hours ఆఫ్ డే వర్క్ అయితే ఉంటాయి మీకైతే, దాంట్లో 8 hours ఆఫ్ వర్క్ అయితే ఉంటుంది. సో 1 hour ఆఫ్ వర్క్ మనకు బ్రేక్ అయితే ఇవ్వడమే జరుగుతుంది, 1 hour బ్రేక్ కూడా మెన్షన్ చేస్తారు. సో ఇప్పుడు ఆ లింక్ కనుక మనం ఇప్పుడు ఓపెన్ చేస్తే మనకి నెక్స్ట్ ఏం చూపెడుతుంది అంటే, సో ఇక్కడ నా స్క్రీన్ మీద చూసుకోవచ్చు, ఇంకా మనకి కింద డీటెయిల్స్ కూడా ఏం లేదు, ఫామ్ ఫిల్అప్ చేయడం, ఇది ప్రాసెస్ మొత్తం క్లారిటీ అండి. సో ఇక్కడ చూసుకోవచ్చు కస్టమర్ కేర్ సర్వీసెస్ అని చెప్పి మనకైతే రిలీజ్ చేశారు. సో ఇక్కడ చూసుకో ఫస్ట్ అయితే ఇంగ్లీష్లో మీ లాంగ్వేజ్ ఎక్సలెంట్ అని ఇచ్చేసి నెక్స్ట్ అని కొట్టేసండి. సో నెక్స్ట్ కొట్టామని మనం నెక్స్ట్ పేజ్లో ఇక్కడ చూసుకోవచ్చు, ఓన్లీ విత్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కమ్యూనికేషన్ సర్వీస్ మీ 14 to 13 రొటేషన్ షిఫ్ట్స్ అండ్ రొటేషన్ వీక్ ఆఫ్స్ అయితే ఉంటాయన్న. సో ఐఎమ్ రెడీ టు ప్రొసీడ్ అని చెప్పి శాలరీ అని మెన్షన్ చేస్తారు. సో ఇఫ్ సెలెక్టర్స్ హౌ కమ్, సో ఎప్పటిలోపు జాయిన్ అవుతారు వితిన్ 7 days అని మెన్షన్ చేసి నెక్స్ట్ కొట్టేసండి. సో మీ ఇష్టం, ఒకవేళ కొంతమంది వేరే ఆప్షన్ ఉంటే అది కూడా చేసుకోండి. సో ఇప్పుడు లొకేషన్ గురించి మాట్లాడుకుంటే బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ఉంది. సో హైదరాబాద్ సెలెక్ట్ చేసుకొని, లేని వాళ్ళు ఇండోర్, కోల్కతా, ఇంకా ఎక్కడ అన్న వాళ్ళు అక్కడ పూణే కానీ గుర్గావ్ కానీ అది సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇఫ్ యూ ఆర్ కంఫర్టబుల్ జాబ్ డిస్క్రిప్షన్ యూ హ్యావ్ ద ఆప్షన్ టు సెలెక్ట్ మల్టిపుల్ లొకేషన్ యాజ్ లాంగ్ ఎస్ దే ఆర్ వితిన్ 125 kilometer రేడియస్. సో మీరు మల్టిపుల్ లొకేషన్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అంట, అది కూడా 24 kilometers లోపల ఉంటేనే అది కూడా. సో అదైతే మెన్షన్ చేస్తారు. సో ఇక్కడ మన ఆప్షన్ స్టార్కే మన లొకేషన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కొట్టేస్తే ఇక్కడ చూసుకోవచ్చు ఆన్ పేపర్ ఎక్స్పీరియన్స్ చూపితే ఫ్రెషర్స్ అని ఒక, ఎందుకంటే మనం ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎక్స్పీరియన్స్ పెట్టేస్తారు, ప్లస్ నాన్ బీపీఓ అని చెప్పి మెన్షన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఫ్రెషర్స్ అని మెన్షన్ చేశారు. షేర్ ఏ బ్రీఫ్ ఓవర్ వ్యూ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే అది ఇచ్చారు, లేదనుకున్నా ఫ్రెషర్స్ అని మెన్షన్ చేసేయండి ఆన్సర్లో. సో దాని తర్వాత మనం ఇక్కడ ఆల్రెడీ నేను ఒక చెప్పడం మర్చిపోయాను. సో నెట్వర్త్ టేక్ హోమ్ శాలరీ అని చెప్పి ఇఫ్ యూ ఆర్ ఫ్రెషర్ మెన్షన్ ఫ్రెషర్ అని కూడా చెప్పి మెన్షన్ చేస్తారు. సో అంటే మీకు శాలరీ ఏదైనా ఉంచిన పాతది, సో అవి కూడా మెన్షన్ చేస్తారు. సో నేమ్ ఆఫ్ ద లాస్ట్ 3 employees అండ్ డ్యూరేషన్ ఆఫ్ ఎంప్లాయీ ఇన్ ద మంత్. సో ఒకవేళ మీరు ఆ డ్యూరేషన్ కూడా ఎన్ని రోజు చేస్తారో అది ఇచ్చేయండి, ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. లేదన్న వాళ్ళు ఫ్రెషర్స్ మాత్రం ఖచ్చితంగా ఫ్రెషర్ అని మెన్షన్ చేయడం అయితే మర్చిపోకండి. సో ఇక్కడ మంత్లీ టేక్ శాలరీలో కూడా ఫ్రెషర్స్ అని మెన్షన్ చేయండి, ఎందుకంటే శాలరీ ఉన్న వాళ్ళు శాలరీ మెన్షన్ చేస్తారు, ప్రీవియస్ శాలరీ లేని వాళ్ళు ఫ్రెషర్ మెన్షన్ చేస్తే నెక్స్ట్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అయితే అయిపోతుంది. సో నెక్స్ట్ పేజ్లో చూసుకోవచ్చు మీరు ఎంత సిటీసీ లాస్ట్ ఒకవేళ మీరు ఎక్స్పెన్స్ ఉన్న వాళ్ళు లాస్ట్ సిటీసీ ఎంత చేశారో సో అదైతే మెన్షన్ చేయాలి. ఓకే, లేదు నేను ఆల్రెడీ ఏం చేయలేదు అనుకున్న వాళ్ళు అయితే వదిలేసుకోండి. సో ఇక్కడ నేను శాలరీ వచ్చి ప్రజెంట్ చూసుకోవచ్చు, నేను ఏం సెలెక్ట్ అయితే చేసుకుంటలేను. సో ఈ నెక్స్ట్ కూడా మన నార్మల్ బేసిక్ అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చేస్తే అయిపోతుంది, మన అప్లికేషన్ సబ్మిట్ అయితే అయిపోతుంది వీళ్ళ దగ్గర.
సో ఇదైతే మనకి అప్లికేషన్ ప్రాసెస్ ఫ్రెండ్స్. సో మంచి జాబ్, మంచి శాలరీ ఇస్తారు కాబట్టి సో వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేసుకోవచ్చు కాబట్టి ఇది కూడా మంచి బెనిఫిట్ అని చెప్తున్నా. ఒకవేళ మీకు వీడియో నచ్చేటప్పుడు వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఒకవేళ ఈ జాబ్ మాత్రం ఖచ్చితంగా అప్లై చేసుకోవడం అయితే మర్చిపోకండి చెప్తున్నా. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. గుడ్ బై.